మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. మనకెందుకంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్‌లో ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ వస్తే మానిటైజేషన్‌కైతే అప్లై చేసుకునే ఫెసిలిటీ అయితే యూట్యూబ్ వాళ్ళైతే మనకు ఇవ్వడం జరిగింది. అసలు 500 సబ్స్క్రైబర్స్ వస్తే మానిటైజేషన్‌కి అప్లై చేసుకుంటే మంచిదా అంటే బెటరా? కాదా? అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. అలా అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ ప్రశాంత్. యాక్చువల్ ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ వస్తే మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. అంటే 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ అంటే ఇవి 2 ఉండాలి. లేదు అంటే 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ అని ఉండాలి. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా మనం అయితే మానిటైజేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మానిటైజేషన్‌కి అప్లై చేసుకుంటే అంటే ఇప్పుడు మనకు యాక్చువల్లీ ఏంటంటే మనకు ఫుల్ వీడియోస్‌కి అంటే యాడ్స్ ప్లే కావాలంటే, ఇన్కమ్ రావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 హవర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఇలా అయితే మనకేంటంటే యూట్యూబ్ నుండి అయితే రెవెన్యూ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 500 సబ్స్క్రైబర్స్‌కు కూడా అంటే 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్‌కి కూడా మనకు యూట్యూబ్ వాళ్ళైతే మానిటైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అది ఎలాంటి మానిటైజేషన్? అంటే మనీ వచ్చేదా లేదా? యాక్చువల్లీ ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్‌కి ఈ 500 సబ్స్క్రైబర్స్‌కి మానిటైజేషన్ అవుతుంది. బట్ అందులో మనకైతే ఇన్కమ్ అయితే రాదు. జస్ట్ సూపర్ చాట్స్ ఈ వీటి ద్వారా మాత్రమే మనకైతే ఎవరన్నా మనీ సెండ్ చేస్తేనే అలా అయితేనే వస్తాయి. లేదంటే మనకైతే దీని ద్వారా ఎలాంటి యూజ్ అయితే లేదు. గో ఫర్ బెటర్ టు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్. ఇలా అయితేనే మనకైతే మానిటైజేషన్‌కి అయితే ప్రాపర్‌గా ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మనకు యాడ్స్ కూడా ప్లే అవుతుంటాయి. కాబట్టి దీని ద్వారా మనం అయితే ఇన్కమ్ అయితే జనరేట్ చేయవచ్చు. ఇప్పుడైతే మనకు షార్ట్స్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్‌కి అయితే మనకు రెవెన్యూ అనేది కొంచెం బెటర్‌గా వస్తుంది. ఒక 3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇప్పుడైతే ఇన్కమ్ అనేది బెటర్. అంటే 1000 వ్యూస్‌కి అయితే మనకు ఒక ఈజీగా $1 అయితే వస్తుంది. నన్ను అడిగితే మాత్రం ఈ 500 సబ్స్క్రైబ్స్ వచ్చినాక మీరు మానిటైజేషన్‌కి అయితే అప్లై చేయకండి. 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినాకనే మానిటైజేషన్‌కి అయితే మీరు అప్లై చేసుకోండి. ముందే అప్లై చేస్తే మళ్ళీ మీకు ఫుల్ మానిటైజేషన్ టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు వెయిట్ చేయండి. అంటే మీకు 4000 అవర్స్‌ను 1000 సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు మానిటైజేషన్‌కి అప్లై చేయండి. నా సజెషన్ ఏంటంటే మనకైతే ఫుల్ మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ ఉంటే అప్లై చేయండి. లేదంటే మీకు ఈ వాచ్ అవర్స్‌ను సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత అప్లై చేసుకోండి. బట్ ఇవి లాస్ట్ 365 డేస్ మాత్రమే కౌంట్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. అది కూడా ఒకటి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.